ప్రేమస్వ దివ్యాత్మ స్వరూపులని మీ అందరికీ కూడా శుభాహ్వానం. తారా పుష్కర యోగం, గురు పుష్కర యోగం అని 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ సందర్భంలో ఆషాఢ మాసం 26వ తారీఖున అందరికీ కూడా తారా అనుగ్రహం కలగడానికి ఆరుద్ర నక్షత్ర సందర్భంలో తారా ఉపదేశము అనుగ్రహించబడను. అలాగే ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి నాడు గురు పూజలో మధ్యాహ్నం 2 to 3 వరకు తారా ఉపదేశము సాధన చేయడానికి అనుగ్రహంగా తారా ఉపదేశం చేయబడను. తద్వారా తారామాత అనుగ్రహం సిద్ధి పొందడానికి సాధన చేసే మార్గాలన్నీ కూడా చెప్పబడను. అలా తారా ఉపదేశం పొందడం వల్ల మానసిక శాంతి, గ్రహదోషాలు తొలగడము, విషం లాంటి కల్మషాలు కూడా తొలగడము, తారామాత పరమేశ్వరుడికి, గరళకంఠుడికి విష బాధతో ఉన్న పరమేశ్వరుడు పాలిచ్చి పోషించినటువంటి తల్లిగా మిమ్మల్ని తల్లిగా అనుగ్రహించడానికి, జ్ఞాన సంపద వాక్శుద్ధి అనుగ్రహించడానికి, అష్టసిద్ధులు, అష్టైశ్వర్యాలు, సంపద కూడా, బంగారు సంపద కూడా అనుగ్రహించడానికి తారామాత అనుగ్రహం మనకు లభిస్తుంది. ఈ సదావకాశాన్ని వినియోగించుకునే వారందరూ కూడా ముందుగా మీ గోత్రనామాలు, తిరిగి మీ జన్మ లగ్నము, మీ జన్మ నక్షత్రాన్ని రిజర్వేషన్ చేసుకుని సంప్రదించండి. అందరికీ ఆహ్వానం. సదాశివుని అనుగ్రహం సిద్ధించుగా. హర హర మహాదేవ్.